2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో మహేష్ గారు. హలో మ్యామ్. ప్రీవియస్ వీడియోలో మీరు మేనిఫెస్టేషన్‌కి సంబంధించి ఎలా చేసుకోవాలి అన్న ప్రాసెస్‌లో మనకున్న చిన్న చిన్న లిమిటింగ్ బిలీఫ్స్ వల్ల మన మేనిఫెస్టేషన్ అవ్వడం లేదు అని చెప్పడం జరిగింది. వాటిని ఎలా ఓవర్‌కమ్ చేయాలి అంటారు? మీ జీవితాన్ని మార్చే 5 బిలీఫ్స్ అనేది మీకు చెప్తాను మేడం. ఏ బిలీఫ్స్ మీ లోపల ఉంటే, మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటే, మీ జీవితం చాలా అద్భుతంగా, అందంగా కనపడుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎందుకు డిప్రెసివ్‌గా ఉంటున్నారు? ఎందుకు యాంగ్జైటీతో ఉంటున్నారు? ఎందుకు అప్సెట్ అయి ఉంటున్నారు? ఎందుకంటే నా యొక్క పరిస్థితులు ఆ విధంగా ఉంది కాబట్టి. రిలేషన్‌షిప్ బాగా దెబ్బతినింది. బిజినెస్‌లో లాస్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా. అనుకున్న జాబ్ అయితే రాలా. ఎగ్జామ్‌లో అయితే అనుకున్నట్టుగా ర్యాంక్ సాధించలేకపోయినా. నేను అనుకున్న జాబ్ అయితే నాకు రాలా. సో, ఇలాంటి సంఘటనల వల్లే, పరిస్థితుల వల్లే నేను ఈరోజు డిప్రెసివ్‌గా, యాంగ్జైటీతో అండ్ ఆల్సో డిసప్పాయింట్ అయ్యి, అప్సెట్ అయ్యి కూర్చొనున్నాను. ఇలాగైతే చెప్తారు అందరూ కూడా. ఓకే. బయట సర్కమ్‌స్టాన్సెస్, పరిస్థితులు, సిట్యుయేషన్స్‌ని బట్టి నేను ఫీల్ అవుతున్నాను. పరిస్థితులు ఆ విధంగా ఉంది కాబట్టే, నా హెల్త్ బాలేదు కాబట్టే, రిలేషన్‌షిప్ బాలేదు కాబట్టే, కెరీర్ బాలేదు కాబట్టే, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే నేను ఇప్పుడు ఈ విధంగా ఫీల్ అవుతున్నాను. ఓకే. నాది తప్పే లేదు. ఇలా కదా అందరూ అనుకుంటూ ఉంటారు. సో, నేను చెప్పేది ఏంటంటే, మీ మైండ్ బ్లో అయ్యే విషయం ఏంటంటే, ప్రతి సిట్యుయేషన్ కూడా, ప్రతి సంఘటన కూడా, సర్కమ్‌స్టాన్స్ అంతా కూడా న్యూట్రల్. ఏ సిట్యుయేషన్ కూడా పాజిటివ్, నెగెటివ్ ఇలాగ లేదు. అన్ని సిట్యుయేషన్స్ అంతా కూడా న్యూట్రల్. బట్ మనకెందుకు నెగెటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి, పాజిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి అంటే, మనం దాన్ని ఏ విధంగా పర్సీవ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన ఫీలింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని బయట పరిస్థితుల వల్ల మన ఫీలింగ్స్ రావు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం, మైండ్‌లో పర్సీవ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన ఫీలింగ్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మన యొక్క పర్సెప్షన్, మనం ఒక సిట్యుయేషన్‌కి ఇచ్చుకున్న మీనింగ్ ఎప్పుడైతే మారుతుందో, అప్పుడు కంప్లీట్‌గా మన ఫీలింగ్ అనేది మారుతుంది. సో, మన జీవితంలో మనం 3 విషయాలను కంట్రోల్ చేయగలుగుతాం. ఒకటోది పర్సెప్షన్, రెండోది డెసిషన్, మూడోది యాక్షన్. పర్సెప్షన్ అంటే నథింగ్ బట్ సింపుల్‌గా దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం. మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి మన ఫీలింగ్ అనేది ముడిపడి ఉంటుంది. మన ఫీలింగ్స్‌ని బట్టే మన యొక్క డెసిషన్స్ అంతా కూడా, మన యొక్క నిర్ణయాలంతా కూడా ముడిపడి ఉంటుంది. ఈ మీనింగ్ అండ్ ఆల్సో డెసిషన్స్ బట్టి మన యొక్క యాక్షన్స్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనం అట్రాక్ట్ చేసే ఫలితాలు అనేది ఉంటుంది. సో, ఎప్పుడైతే మీనింగ్‌ని మారుస్తామో, పర్సెప్షన్ మారుస్తామో, ఆటోమేటిక్‌గా డెసిషన్, యాక్షన్ అనేది కంప్లీట్‌గా మారుతుంది. సో దట్ మీ యొక్క డెస్టినేషన్ కంప్లీట్‌గా మారుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆల్ సిట్యుయేషన్స్ ఆర్ న్యూట్రల్. దెర్ ఈజ్ నో పాజిటివ్, దెర్ ఈజ్ నో నెగెటివ్. కంప్లీట్‌గా మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టే మన ఫీలింగ్ ఉంటుంది. సో, ఇప్పుడు నేను చెప్పబోయే టాప్ 5 బిలీఫ్స్, ఏ బిలీఫ్స్‌ని మీరు మైండ్‌లో పెట్టుకుంటే మీరు అర్థం చేసుకునే కంప్లీట్‌గా పర్సెప్షన్ కంప్లీట్‌గా మారిపోద్ది. ఏ బిలీఫ్స్ మీ లోపల ఉంటే మీరు ఒక సిట్యుయేషన్‌ని అర్థం చేసుకునే పర్సెప్షన్ కంప్లీట్‌గా మారిపోతుంది. ఫస్ట్ బిలీఫ్ ఏంటంటే, ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ మై హైయెస్ట్ గుడ్. ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ హ్యాపెన్స్ ఫర్ యువర్ హైయెస్ట్ గుడ్. మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా మీ యొక్క అత్యున్నత మంచి కోసమే. ఫస్ట్ బిలీఫ్. ఎప్పుడైతే ఈ బిలీఫ్ మీ మైండ్‌లో ఉంటుందో, అప్పుడు కంప్లీట్‌గా మీరు పర్సీవ్ చేసే విధానమే కంప్లీట్‌గా మారుతుంది. దీనివల్ల మీరు సెన్స్ ఆఫ్ కామ్‌నెస్ అనేది డెవలప్ అవుతుంది. సో, చూడండి, మీరు ఎన్నో హార్డ్ కోర్ సిట్యుయేషన్స్ అంతా కూడా ఫేస్ చేస్తుంటారు. యాక్చువల్‌గా తర్వాత మీకు అర్థమై ఉంటుంది. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని నెలల తర్వాత, అరే నేను ఆ రోజు ఆ రకమైన సిట్యుయేషన్ ఫేస్ చేశాను కాబట్టి ఈరోజు ఇంత పవర్ఫుల్‌గా, ఇంత స్ట్రాంగ్‌గా నేను ఉంటున్నాను, ఇంత స్ట్రాంగ్‌గా నేను ఫేస్ చేస్తున్నాను సిట్యుయేషన్స్ అంతా కూడా, ఇంత పవర్ఫుల్‌గా నేను తయారయ్యానని చెప్పి మీరు రియలైజ్ అయ్యి ఉంటారు. ఆ రోజే కానీ, ఆ రకమైన కానీ సిట్యుయేషన్స్ కానీ నేను ఫేస్ చేయకుండా ఉంటే ఈరోజు ఇంత పవర్ఫుల్ మంచిగా నేను ఉండేవాడిని కాదు అని చెప్పి మీరు ఎన్నోసార్లు అనుకుంటుంటారు. కానీ ఆ క్షణంలో యాంగ్జైటీకి గురై ఉంటారు, భయానికి గురై ఉంటారు, ఏడ్చుంటారు, బాధపడి ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత మీకు ఎందుకు అలా అనిపించిందంటే, మీరు దాన్ని అర్థం చేసుకునే విధానం కంప్లీట్‌గా మారిపోయింది. పర్సెప్షన్ కంప్లీట్‌గా మారిపోయింది. సో, ఆ సిట్యుయేషన్ కంటే కూడా ఈ ప్రపంచంలో ఏ సిట్యుయేషన్ కూడా అంత గొప్ప లెసన్స్ అనేది మీకు నేర్పించుండవు. ఆ రోజు ఆ రకమైన సిట్యుయేషన్ ఫేస్ చేశారు కాబట్టే ఈరోజు ఇంత అద్భుతమైన మనిషిగా మారారు. అండ్ ఆల్సో అలాంటి మనుషులంతా కూడా మీరు అట్రాక్ట్ చేశారు కాబట్టి, అలాంటి సిట్యుయేషన్స్ అంతా కూడా మీరు ఫేస్ చేశారు కాబట్టే ఈరోజు ఒక డిఫరెంట్ పర్సనాలిటీగా మీరు మారారు. ఒక న్యూ యూగా మీరు తయారయ్యారు. ఓకే. సో, యూజువల్‌గా మనుషులంతా కూడా మియోపిక్‌గా చూస్తారు. అంటే నేరోగా చూస్తారు ఆన్ ద స్పాట్‌లో.
కొన్ని సంవత్సరాల తర్వాత బిగ్ పిక్చర్ అనేది చూస్తారు, కొన్ని నెలల తర్వాత బిగ్ పిక్చర్ అనేది చూస్తారు. నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క బిలీఫ్ని మీలో ఇన్స్టాల్ చేసుకోండి. ఏంటి, ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ మై హైయెస్ట్ గుడ్. ఓకే, ఎప్పుడైతే ఈ బిలీఫ్తో మీకు ఉంటారో మీరు మీ హార్ట్ అనేది ఓపెన్ అవుతుంది, మీ మైండ్ అనేది ఓపెన్ అవుతుంది. దెర్ ఈజ్ సంథింగ్, ఏదైనా ఒక నెగిటివ్ సిచ్యువేషన్ వస్తే, ఏదైనా ఒక మీరు ఫేస్ చేయలేని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఏమన్నా వస్తే ఇమీడియట్గా మీ మైండ్లో ఒక థాట్ అనేది జనరేట్ అవుతుంది. ఏమని చెప్పి, ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ మై హైయెస్ట్ గుడ్. నా జీవితంలో ఏదైతే ఫేస్ చేస్తున్నానో అవన్నీ కూడా నా యొక్క అత్యున్నత మంచి కోసమే అని రిపీట్ అవుతూ ఉంటే స్లోగా అందులో ఉన్న పాజిటివ్స్ ఏంటి, అప్సైడ్స్ ఏంటి అనేది మీరు స్లోగా చూస్తారు. దీనివల్ల సెన్స్ ఆఫ్ కామ్నెస్ అనేది మీకు డెవలప్ అవుతుంది. మీరు రిలాక్స్గా ఉంటారు. మిగతా వాళ్ళలాగా హడావడిగా బాగా డిప్రెస్ అయిపోయి లేకపోతే యాంగ్జైటీకి గురై ఇలాగ లోగా పడిపోయేదంతా ఉండదు. ఓకే, ఈరోజు ఈ యొక్క బిలీఫ్ అనేది కొత్తగా అనిపించవచ్చు, కానీ స్లోగా ఈ న్యూ బిలీఫ్స్ని మీరు స్లోగా వేసుకొని చూస్తూ ఉంటే లైఫ్ని స్లోగా మీ యొక్క లైఫ్ అనేది అందంగా కనబడుతుంది. ఓకే, సినిమాలో కూడా మీరు చూస్తూ ఉంటారు మేడం, ఒక 20th మినిట్లో హీరో చాలా డిప్ పొజిషన్లోకి వెళ్తారు. అవునా, అంటే ఐ మీన్ పెద్ద సంఘటన ఫేస్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత 40th మినిట్లో ఒక సాంగ్ వస్తుంది, ఆ తర్వాత పెద్ద హీరో అయిపోయింటాడు, బాగా సక్సెస్ అయిపోయింటాడు. ఆ తర్వాత హీరో కూడా రియలైజ్ అవుతాడు, నేను ఆ రోజు ఆ రకమైన సంఘటన ఫేస్ చేశాను కాబట్టి ఈరోజు ఈ రకంగా సక్సెస్ అయ్యాను అని చెప్పి తర్వాత చెప్తాడు కూడా మేడం మీద కూడా. మనం అంతా కూడా క్లాప్స్ కొడతాం. ఓకే, ఎందుకు 20 minutes లేట్ అయింది, మీరు ఎందుకు 20th మినిట్లోనే ఎందుకు చూడలేరు అనేది ఇక్కడ కాన్సెప్ట్. అంటే మీరు ఫాస్ట్గా మీరు ఎప్పుడైతే లైఫ్లో ఉన్న అప్ సైడ్స్ అంతా కూడా చూస్తారో అప్పుడు మీరు కామ్గా మీరు ఉంటారు. రెండో బిలీఫ్ ఏంటంటే ఫోమో ఉంటుందండి. ఏంటంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. నేను ఏదైనా కోల్పోతున్నానేమో, మిస్ అవుతున్నానేమో. ఈ ఎనర్జీతో మీరు అందరూ వెళ్ళగలుగుతారండి. ఈ ఎనర్జీతో, ఈ ఫియర్తో, మిస్ అవుతానేమో అన్న భయంతో మీకు కావాల్సిందని మీరు అటాక్ చేయగలుగుతారా? లేదు. ఓకే, ఈ డెస్పిరేషన్తో మీరు అటాక్ చేయగలుగుతారా? సో ఈ డెస్పిరేషన్, ఈ ఫోమో పోవాలంటే మీ లోపల ఉన్న బిలీఫ్ ఏంటంటే, ఉండాల్సిన బిలీఫ్ ఏంటంటే, వాట్ ఎవర్ మెంట్ ఫర్ మీ విల్ ఫైండ్ ఏ వే టు మీ. నాకు చెందాల్సింది నాదన్నది నన్ను వెతుక్కొని మరీ నన్ను చేరుతుంది. ఈ ఒక్క బిలీఫ్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమోని కంప్లీట్గా దూరం చేస్తుంది. ఓకే, సో ఇంక మీద మీరు డెస్పరేషన్తో ముందుకు పోరు, ఇన్స్పిరేషన్తో ముందుకు పోతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, ఒక అనాలజీ చెప్తా. ఒక 4 డోర్స్ ఉన్నాయనుకోండి, 4 డోర్స్ వెనకాల ఒక్కొక్క నిధి ఉంది. ఒక్కొక్క డోర్కి కీ ఎవరి దగ్గర ఉందంటే మీ దగ్గరే ఉందనుకుందాం. మీరు ఎప్పుడైతే వర్షన్ 0 నుంచి వర్షన్ 1కి వెళ్తారో అప్పుడు మీకు కొత్త కీ అనేది మీ నుంచే వస్తుంది. మీరు డోర్ ఓపెన్ చేసి, డోర్ నెంబర్ 1 ఓపెన్ చేసి బయట ఉన్న అటుపక్క ఉన్న నిధిని మీరు తీసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా వర్షన్ 2గా మీరు ఎప్పుడైతే మారుతారో అప్పుడు మీరు ఇంకొక కీ వస్తుంది, మీ నుంచే వస్తుంది. రెండో డోర్ ఓపెన్ చేసి రెండో నిధిని మీరు తీసుకోవచ్చు. అదిలాగా నెక్స్ట్ కూడా. ఓకే, సో అంటే ఐ మీన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే బెస్ట్ వర్షన్గా మారుతా వస్తారో మీ లోపల కీ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో అక్కడ నిధిని చూసారా, అది మీకు చెందాల్సింది మాత్రమే, వేరే వాళ్ళు తీసుకొని పోయేదానికే లేదు. యూనివర్స్ ఎవరి కోసం ఇచ్చింది, ఓన్లీ మీకోసం మాత్రమే. ఓకే, ఎప్పుడైతే ఈ అనాలజీ చూడండి, ఈ బిలీఫ్తో మీరు ఆలోచన చేయండి, ఇంకమిట మీకు ఫోమో అనేది ఉండదు. ఎందుకంటే అవును, నాకు చెందాల్సింది నాదన్నది నన్ను తప్పకుండా చేరుతుంది, ఇక నేను కోల్పోయేది ఏం లేదు. ఓకే అని చెప్పి మీరు రిలాక్స్గా మీరు ఉండగలుగుతారు. అండ్ ఆల్సో దీనికి అర్థం ఏంటంటే, సో ఇంక మీట 4 లక్ష్యాల మీద నేను వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి కాదు అర్థం. నేను చెప్పేది ఏంటంటే ఆ ఫియర్ అనే ఎనర్జీ పోతుంది. ఓకే, నాదన్నది నాకు చెందాల్సింది నాదే కాబట్టి నా దగ్గరకు వస్తుంది, అది నాదే, వేరే వాళ్ళది కాదు. ఓకే, వేరే వాళ్ళు తీసుకోపోయేదానికే ఛాన్స్ లేదు, యూనివర్స్ నా కోసం ఇచ్చింది అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు పోతే, ఇన్స్పిరేషన్తో మీరు ముందుకు పోతారు. ఓకే, యాక్టివిటీస్ అంతా కూడా ఏదో హడావడిగా చేయరు. ఓకే, రిలాక్స్గా చేసుకుంటూ పోతారు. క్వశ్చన్ ఏంటంటే, ఇదే జీవితాన్ని నేను గడపాలనుకుంటున్నానా లేకపోతే గ్రో అవ్వాలనుకుంటున్నానా? ఈ ఒక్క క్వశ్చన్ వేసుకోండి. ఎస్, నేను గ్రో అవ్వాలనుకున్నప్పుడు దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? న్యూ మీగా మారాలంటే దానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఆ యాక్షన్స్ కాన్ఫిడెంట్గా, ధైర్యంగా మీరు తీసుకొని మీకు కావాల్సిందని మీరు అట్రాక్ట్ చేస్తారు. నెక్స్ట్ 3 బిలీఫ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం మేడం. థ్యాంక్ యూ అండి. అండ్ చాలా వరకు కూడా అంటే క్లాసెస్ గురించి ఎంతోమంది కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతూ ఉంది. సో అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మీరు కండక్ట్ చేయబోయే సెషన్స్లో కనుక వాళ్ళు జాయిన్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది? ఈ క్లాస్లో ఏమేమి చెప్పబోతున్నారు? అక్టోబర్ 12వ తేదీ నుంచి వరుసగా 7 రోజుల పాటు హీలింగ్ అండ్ మేనిఫెస్టేషన్ మాస్టరీ ప్రోగ్రామ్ ఆన్లైన్లో జూమ్లో మనం కండక్ట్ చేస్తున్నాం మేడం. డైలీ 6 o'clock నుంచి 7 o'clock మార్నింగ్ 1 hour ఉంటుంది, 7 days ఉంటుంది. సో ఇందులో
డీపర్ లెవెల్ హీలింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో మోర్ ఎంపవరింగ్ కాన్సెప్ట్స్ మేనిఫెస్టేషన్ గురించి చాలా డెప్త్గా మీకు నేర్పించడం జరుగుతుంది. సో దట్ యూగా మీరు మారుతారు. సో దట్ మీ యొక్క అవుటర్ రియాలిటీ అంతా కూడా కంప్లీట్గా మారుతుంది. ట్రస్ట్ మీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా క్లాస్కి అటెండ్ అవ్వాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు అంటారు. ఎస్ మ్యామ్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.